డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. ఈ రోజు మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా ఒక వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ టైం పీరియడ్ని తీసుకొని దాంట్లో ఎస్ఐపి చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి ఒక కేస్ స్టడీలా తీసుకొని వచ్చాను. సో ఒకవేళ మీరు ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో క్లియర్గా బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా, బుల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా, పడుతున్నప్పుడు పెట్టాలా, పెరిగేటప్పుడు పెట్టాలా అని దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఎస్ఐపి వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మార్కెట్ పడినా పెరిగినా కూడా ఎస్ఐపి చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని తెలుసుకోవడానికి ఒక వర్స్ట్ పీరియడ్లోని ఒక ఫండ్ యొక్క పర్ఫార్మెన్సెస్ని తీసుకొని వాటి గురించి మాట్లాడుతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. ఈరోజు నేను ముందుగానే చెప్పినట్టుగా అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, మార్కెట్ పడుతుంది, నేను పెట్టిన దానికంటే ఇప్పుడు లాసెస్లో కనబడుతున్నాయి, సో దీనివల్ల నేను ఏమైనా లాస్ అవుతానా అన్న భయం చాలా మందికి ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికే మీకు ఈ ఎక్సెల్ షీట్ తీసుకొచ్చింది. ఇది స్పెసిఫిక్గా ఒక పీరియడ్లోని అంటే 2000 నుంచి 2005 5 years పీరియడ్లోని ఒక ఫండ్ పర్ఫామ్ చేసిన పర్ఫార్మెన్స్ ఇది. ఒక యాక్చువల్ ఫండ్ని తీసుకొనే చెప్తున్నాను. ఫండ్ డీటెయిల్స్ అయితే నేను హైడ్ చేశాను బికాజ్ నా ఇంటెన్షన్ మీకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే కానీ ఒక ఫండ్ సజెషన్ కాదు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ కేర్ఫుల్గా చదవాలి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక అడ్వైజర్ దగ్గర కన్సల్ట్ అయ్యి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇందులోని మనం తీసుకున్న ఫండ్ పీరియడ్ 2000 నుంచి 2005 వరకు 2 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను అలాగా మీకు అర్థం కావడం కోసం. సో మనం 2000 ఎస్ఐపినే, మీరు ఎవరైనా ఒక 2000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకుందాం. 2000లోని ఒక 2000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు. దాని అమౌంట్ 10 రూపీస్, అంటే ఎన్ఏవి ఎంత ఉంది, 10 రూపీస్ ఉంది. అండ్ యూనిట్స్ అన్నీ వచ్చాయి, 200 యూనిట్స్ వచ్చాయి. సో ఇక్కడ మీ కరెంట్ వాల్యూ ఎంత 2000 అండ్ ప్రాఫిట్ లాస్ 0, ఎందుకంటే అప్పుడే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దాంట్లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కనిపించదు. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసేటప్పటికి 10 రూపీస్ పెట్టి మీరు కొన్నారు, నెక్స్ట్ మంత్లోనే అది 8.77కి వెళ్ళింది, ఆ నెక్స్ట్ మంత్లో 6కి వెళ్ళిపోయింది. సో చూస్తుంటే అలా ఎన్ఏవి పడుతూనే ఉంది. ఎన్ఏవి పడడం వల్ల మీరు ఇక్కడ యూనిట్స్ పెరగడం చూసారు. ఇక్కడ 10 ఉన్నప్పుడు 200 యూనిట్స్ ఉన్నవి, 8.77 రాగానే 428 యూనిట్స్కి వెళ్ళాయి అవి. సో అలా యూనిట్స్ పెరుగుతున్నాయి. బట్ ఇక్కడ చూస్తే లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే నెగటివ్లో ఉంది, అంటే అది లాస్లోకి వెళ్ళింది. సో అలా ఒక 2001లో తీసుకున్నాను, 2001కి లీస్ట్ వెళ్ళిపోయింది. అంటే 10 రూపీస్ కొన్న ఫండ్ 2.19కి వెళ్ళిపోయింది అనేవి. అలా వెళ్ళడం వల్ల మీకు వచ్చిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 913 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమో 40,000, దాని కరెంట్ వాల్యూ ఎంత ఉంది 20,391 ఉంది. అంటే 19,000 లాస్, అంటే ఆల్మోస్ట్ మీరు పెట్టిన దాంట్లో హాఫ్ లాస్ అయిపోయారు. అంటే ఇక్కడ 2000 తీసుకున్నాను కాబట్టి 40,000కి 20,000 చూపిస్తోంది. అదే మీరు 20,000 తీసుకున్నారు అనుకో ఎస్ఐపి, మీరు కట్టిన 4 లక్షలకి 2 లక్షలే ఉంటుంది. సో చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు, ఆ అమౌంట్ చూసి నేనేమైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టానా ఆర్ నేను తప్పు చేశానా అనుకొని ఎగ్జిట్ అయిపోవడానికి అనుకుంటారు, లేకపోతే సిప్ని ఆపేస్తారు. ఇదే చాలా మంది చేసే మిస్టేక్. బట్ వెయిట్ అండ్ సీ, ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇంకా సేమ్ థింగ్ 2003, అంటే 2000లో స్టార్ట్ చేసిన ఫండ్ 2003కి కూడా అది ఇంకా 2.62 యూనిట్స్కే ఉంది. అంటే అది 10 రూపీస్కి కొన్న ఫండ్, అది ఇంకా 10కి రీచ్ అవ్వాలా, 2.62 మాత్రమే ఉంది. అయినా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అయింది, 80,000 అయింది అప్పటి వరకు. అండ్ టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 22,819 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్ట్ చేసిన 80,000 అయితే మనకి వాల్యూ ఎంత ఉంది, 59,785 ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి 20,000 లాస్లోనే ఉంది. ఫస్ట్ 3 years వరకు ఈ ఫండ్ కంప్లీట్లీ లాస్లోనే ఉంది. ఎవరైనా 10 రూపీస్ పెట్టుకున్న ఫండ్ని ఇప్పుడు 2 రూపీస్కి వచ్చేసిందంటే దాన్ని ఎలాంటి ఫండ్ అంటాం, అది కంపల్సరీగా వర్స్ట్ ఫండ్ అనే కదా అనుకుంటాము. బట్ దిస్ ఈజ్ వేర్ మ్యాజిక్ హ్యాపెన్స్. ఎందుకంటే మీరు ఎస్ఐపి చేస్తున్నారు కాబట్టి ఇర్రెస్పెక్టివ్, అక్కడ కూడా మీరు డౌట్ పడకుండా ఎస్ఐపి కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు 2005కి వచ్చేటప్పటికి ఈ 2000 రూపీస్ కడుతున్న ఎస్ఐపికి ఇప్పుడు కరెంట్ వాల్యూ 7 రూపీస్కి ఉంది. అంటే 7 అనేవి 7.02 ఉంది. ఇది 1,22,000 ఉంది మీరు ఇన్వెస్ట్ చేసింది. అండ్ ప్రాఫిట్కి వచ్చేటప్పటికి 2,18,713 రూపీస్ ఉంది. సో ఇక్కడ మీరు కొన్న ప్రైస్కి కూడా రాలేదు. ఇంకా మీరు కొన్న ప్రైస్ అంతా 10 ఎన్ఏవి కొన్నారు, ఇప్పుడు అది ఎంత ఉంది 7.02 ఉంది ఎన్ఏవి.
సో మీరు కొన్న ప్రైస్ కూడా రాకుండానే మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది. అండ్ దీని ప్రాఫిట్ చూస్తే దాని రిటర్న్ ఎంత వచ్చింది, 22.06% రిటర్న్ వచ్చింది. ఈవెన్ బిఫోర్, అంటే మీరు ఆ కొన్న ప్రైస్కి రీచ్ అవ్వకముందే 22.06% రిటర్న్ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? ది రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు దీన్ని. అంటే మీరు ఒకే ఒక ఫండ్ని 10 రూపీస్లో కొన్నారు, 2 రూపీస్లో కొన్నారు, 5 రూపీస్లో కొన్నారు, 7 రూపీస్లో కొన్నారు, అలా కొంటూనే ఉన్నారు, ఎక్కడ ఆపలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ మీరు దాన్ని ఆపకుండా కంటిన్యూ చేయడం వల్ల మీరు కొన్న ప్రైస్కి కూడా అది రీచ్ అవ్వకపోయినా కూడా మీకు రిటర్న్ 22% జనరేట్ చేసింది. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే 12,02,000కి 2,11,000 అయింది. ఇది ఇంకొక ఫండ్, సేమ్ కేస్, సిమిలర్ కేస్ ఫండ్ ఇది కూడా. ఇది 16 రూపీస్ ఎన్ఏవిలో స్టార్ట్ చేశారు అనుకుంటే మీరు చూస్తే 16 రూపీస్ ఉన్నది 2001 కల్లా 2.52 ఎన్ఏవి ఎంతకి వెళ్ళిపోయింది, 2 రూపీస్ 2.52కి వెళ్ళిపోయింది. సో బట్ ఇక్కడ అక్యుములేట్ అయిన యూనిట్స్ చూడండి, 16 రూపీస్ పెట్టున్నప్పుడు 120 యూనిట్స్ కొంటే 2.52 అయ్యేటప్పటికి 793 యూనిట్స్ కొన్నారు. సో దీనివల్ల ఏం జరిగింది, ఇక్కడ మీరు పెట్టిన అమౌంట్ 40,000 పెడితే లాస్ 22,000 ఉంది, 17,000 మీరు పెట్టిన దాంట్లో మిగిలింది. స్టిల్ కంటిన్యూ చేసి ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పెరిగిందా పడిందా అని ఆలోచించకుండా కంటిన్యూ చేసి ఉంటే 2005కి అది 9.63, అంటే మీరు కొన్నదానికి కూడా ఇంకా రీచ్ అవ్వలేదు. అవ్వకపోయినా కూడా మీరు పెట్టిన అమౌంట్ 12,02,000 అయితే మీకు వచ్చింది 2,23,000 వచ్చింది. సో వీటన్నిటిలో ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మార్కెట్ పడినా పడకపోయినా, అంటే ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఎస్ఐపికి ఉన్న అడ్వాంటేజ్ రూపీ కాస్ట్ యావరేజింగ్. సో మీరు ఎలాంటి ఫండ్లో పెట్టినా కూడా రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల మీరు మీ మనీని లాస్ అవ్వరు. అండ్ వెదర్ ఇట్ ఈస్ అ బేర్ మార్కెట్ ఆర్ బుల్ మార్కెట్. సో ఈ 2 షీట్స్ మీకు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎస్ఐపి వర్క్స్. ఎస్ఐపి బ్యాడ్ ఫండ్స్లోని వర్క్ చేస్తుంది, గుడ్ ఫండ్స్లోని వర్క్ చేస్తుంది. అలాగే బ్యాడ్ మార్కెట్లోని వర్క్ చేస్తుంది, గుడ్ మార్కెట్లోని వర్క్ చేస్తుంది. ఎస్ఐపికి టైమింగ్తో సంబంధం లేదు. ఎస్ఐపి వోలటాలిటీని కంట్రోల్ చేయడానికి ఎస్ఐపి అన్న ఒక ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తున్నాం. అండ్ లాసెస్ ఇన్ ఎస్ఐపి ఆర్ నార్మల్. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో నెగిటివ్లో కనబడుతున్నా, ఇప్పుడు మీ ఎస్ఐపి నెగిటివ్ చూపిస్తున్నా, దోస్ ఆర్ నార్మల్. దాన్ని చూసి భయపడద్దు. మీరు ఎగ్జాంపుల్ చూస్తే 76,000 ఇన్వెస్ట్ చేసింది 52,000కి వెళ్ళింది, 24,000 లాస్లో ఉంది మనం చూసిన వాటిలో. బట్ అయినా కూడా అక్కడే మనకి మ్యాక్సిమం యూనిట్స్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఎట్ ది ఎండ్ అంటే 2005కి వచ్చేటప్పటికి మనకి 22% రిటర్న్ కనిపించింది. సో లాసెస్ ఇన్ ఎస్ఐపి ఆర్ నార్మల్. మీ పోర్ట్ఫోలియో లాసెస్ కనిపిస్తే అది నార్మల్, అది మీ ఫ్యూచర్ వెల్త్ కోసం క్రియేట్ అవుతుంది అని అర్థం చేసుకోండి. అండ్ థర్డ్, ఈ ఎస్ఐపి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలాంటి వాలటైల్ మార్కెట్లోనే మీకు ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ అవుతాయి అండ్ దట్ ఈస్ వేర్ యూ గెట్ యువర్ రిటర్న్స్. సో అది ఎస్ఐపి యొక్క అడ్వాంటేజ్. అంటే ఎన్ఏవి పడిపోతే యూనిట్స్ పెరుగుతాయి, ఎన్ఏవి పెరిగితే ఆర్ ఎన్ఏవి రికవర్ అయితే మీ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. సో అది మీ మైండ్లో ఉండాలి కంపల్సరీగా. టైమ్ ఇన్ ద మార్కెట్ బీట్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్. ఇది టాప్ పర్ఫార్మింగ్ ఫండే ఉండాలి, బెస్ట్ ఫండే ఉండాలి అన్నది పెట్టుకోవద్దు. మీరు ఎంత లాంగ్ ఉన్నది, వరస్ట్ పర్ఫార్మింగ్ అయినా బెస్ట్ పర్ఫార్మింగ్ అయినా కూడా ఎస్ఐపి చేసినప్పుడు మీరు ఎంత లాంగ్ ఉంటే అంత రిటర్న్స్ బాగుంటాయి. ఇది లంసమ్కి అప్లికేబుల్ కాదు, ఇది ఓన్లీ ఎస్ఐపికి మాత్రమే అప్లికేబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిసిప్లిన్. ఎస్ఐపిలో మనకు వచ్చేది ఏంటి, ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పెరిగినా పెరగకపోయినా ఏమైనా కూడా డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల డిసిప్లిన్ బీట్స్ ఇంటెలిజెన్స్. అంటే మీరు ఎంత స్మార్ట్ వర్క్ చేసి ఎంత బెస్ట్ ఫండ్స్ ఐడెంటిఫై చేసినా కూడా ఎవరైతే ఏమి చేయకుండా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే మీకన్నా ఎక్కువ వెల్త్ని జనరేట్ చేసుకోగలరు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎస్ఐపి లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎస్ఐపి అండ్ ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్. మీకు ఆ లాసెస్ వల్లే ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, బిగ్గెస్ట్ రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే పీరియడ్లో కనుక మీ ఎస్ఐపి లాసెస్లో ఉంటే జస్ట్ ఇమాజిన్ యు ఆర్ క్రియేటింగ్ మోర్ వెల్త్ అన్నది. సో ఎవరికైనా ఇలాంటి మార్కెట్లో నా ఎస్ఐపి లాస్లో ఉంది ఆర్ నా ఫండ్ బాగా పర్ఫామ్ చేయట్లేదు అని అనిపించినప్పుడు దయచేసి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఎంత వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ అయినా కూడా ఈ మార్కెట్లో ఎగ్జిట్ అవ్వకూడదు. లాసెస్లో ఉన్నప్పుడు అస్సలు ఎగ్జిట్ అవ్వకూడదు. లాసెస్లోనే వెల్త్ బిల్డ్ చేసుకుంటారు. అలా కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా జనరలైజ్డ్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎస్ఐపి రిలేటెడ్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ దాని మీద వీడియో కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.